హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈ రోజు వచ్చేసి నేను నూనెకాయ సాంబార్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా గాయ్స్. సో చూడండి, వంకాయలు అయితే నేను ఇన్ని తీసుకున్నా, కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నా. సో మసాలాకి వచ్చేసి వెల్లుల్లి, కొబ్బరి, ఆనియన్ అండ్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చెక్క లవంగి, 2 టమాటోస్ తీసుకున్నా. సో ఇప్పుడు పల్లీలు గాయ్స్. సో పల్లీలు మనం వేయించుకొని పెట్టుకోవాలి. సో చూడండి, పల్లీలు కూడా ఇన్ని తీసుకుంటున్నా నేను. సో పల్లీని పక్కకు పెట్టేసి ఇప్పుడు మసాలా వచ్చేసి మసాలా అండ్ పసుపు, ఫైనల్గా కొంచెం కొత్తిమీర. సో ఇప్పుడు వచ్చేసి మనం పల్లీల్ని ఫస్ట్ వేయించుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీల్ని బాగా వేయించుకొని, సో చూడండి ఇలా వేయించుకున్న తర్వాత పల్లీల్ని నెక్స్ట్ మనము ఆనియన్ అండ్ వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ వేసుకొని ఇవి కూడా ఒక 1 రౌండ్ పచ్చి వాసనంత పోయేంత వరకు ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటోస్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఒక్కోసేపు. చూడండి ఇలా వేయించుకున్న తర్వాత మనము మసాలాని అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. గ్రైండ్ చేసుకునేసి తీసుకునేద్దాం. పల్లీలు కూడా వేయించుకున్నాం కదా, పల్లీలు కూడా వేసేసి ఫైనల్గా చెక్క లవంగి, కొత్తిమీర వేసేసి 1 రౌండ్ వేసుకున్న తర్వాత ధనియా పౌడర్, పసుపు కూడా వేసుకునేసి చూడండి ఇలా మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ప్లేట్లోకి తీసుకునేసి ఇలా వాటర్ పోసేసి వంకాయలోకి నేను ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకున్నా గాయస్. మరి ఇంకోసారి ఇలా వాటర్ తీసుకొని వంకాయలని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాని కొంచెం కొంచెమే వంకాయలోకి ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనము చూడండి వంకాయలకన్నీ ఇలా పెట్టుకున్నా నేను. ఇప్పుడు పోపు వేసుకుందాం గాయస్. పోపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆవాలు కొన్ని వేస్తున్నా. ఆవాలు వేసిన తర్వాత ఆనియన్స్ అండ్ కరివేపాకు ఇప్పుడు వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. చూడండి ఇలా ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసి ఇప్పుడు మనం మసాలాని కొంచెం పక్కకు పెట్టుకున్నాం కదా, మసాలాని వేసేసి మీకు ఎంతకాలంత వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మసాలా ఇప్పుడు మనం ఫైనల్గా వంకాయలకి మనం మసాలా పెట్టుకున్నాం కదా, వంకాయలు కూడా వేసేసి ఇలా వేసేసి ప్లేట్ పెట్టేస్తే 5 మినిట్స్ ఉడికించుకుంటే వంకాయలు కూడా బాగా ఉడికిపోతాయి గాయస్. చూడండి సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది గాయస్. చూడండి, మీకు ఇంకా క్వాంటిటీ ఇంకా వాటర్ ఎక్కువ కావాలంటే వాటర్ కొంచెం వేసుకొని అలాగే ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా గైస్. ఇంత సింపుల్గా నూనెకాయ సాంబార్ ఇలా అయితే ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి అయితే ఇలా తీసుకునేసా. ఇది గైస్ ఈరోజు రెసిపీ. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.